వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగిపోయాయి. యుద్ధం నేపథ్యంలో చాలా పెద్ద మొత్తంలో ఇటు పెట్రోలియం, డీజిల్ అండ్ గ్యాస్, మరోవైపు గోల్డ్, సిల్వర్ ఇటువంటి వాటి ప్రైజులు చాలా విపరీతంగా పెరగబోతున్నాయని చెప్పి ఆర్టీవీ ముందుగానే చెప్పుకొచ్చింది. సో ఈరోజు వంట గ్యాస్ల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. సిలిండర్ ధరలు పెంచుతూ ఆయిల్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఎల్పిజి సిలిండర్ పైన 60 రూపాయలు, అదే కమర్షియల్ సిలిండర్ పైన 115 రూపాయలని పెంచేస్తూ ఆయా కంపెనీలు నిర్ణయం తీసుకుని అర్ధరాత్రి నుంచే ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్లో ఈరోజు గృహోపకరణాల కోసం ఉపయోగించిన సిలిండర్ ధర 965 రూపాయలు ఉంది. నిన్నటి వరకు అది కాస్త 905-10 రూపాయలుగా ఉంది, కాస్త 60 రూపాయల వరకు పెరిగిపోయింది. సో 905 రూపాయల నుంచి 965 అయిపోయింది. ఇప్పుడు ఇక యుద్ధం నేపథ్యంలోనే ఈ సిలిండర్ ధరలు పెరిగినట్టు తెలుస్తోంది. మరోవైపు అటు కమర్షియల్ వాటిపైన కూడా సుమారుగా 115 రూపాయలు పెరిగింది. సో యుద్ధం ముగిసిన తర్వాత నిత్యావసర ధరలు మరింతగా కూడా పెరిగే అవకాశం ఉంది. సో యుద్ధం నడుస్తోంది, అది ముగిసిన తర్వాత కూడా మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బల్క్ కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం. సో బల్క్గా సరఫరా చేయడం లేదు. సో యాజ్ ఆఫ్ నౌ ఒకటేసారిగా ఈ స్థాయిలో పెరిగిపోవడం అందరినీ కూడా షాక్ గురి చేసింది. అర్ధరాత్రి నుంచే ఆల్రెడీ ఆ ధరలు అమల్లోకి వచ్చాయి.